హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్ఞాన్షీస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు అయితే సింపుల్ వేలో చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే 1 kg చికెన్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసి జీలకర్ర ఆవాలు యాడ్ చేయండి. నెక్స్ట్ ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసి మంచిగా కుక్ అయిన తర్వాత పసుపు యాడ్ చేయండి. అది మంచిగా కలుపుకొని మళ్ళీ చికెన్ యాడ్ చేయండి. మంచిగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసి మంచిగా కలుపుకోండి. ఇవి లెగ్ పీసెస్ చూసారా, ఇవి మా సన్నీకి అమ్ములకి వీళ్ళకి సపరేట్గా తీసుకొని రావాలి ప్రతిసారి. నెక్స్ట్ అయితే టూ స్పూన్స్ ఆఫ్ అల్లం యాడ్ చేసుకోవాలి. చాలా వరకు అయితే అల్లము తాలింపులోనే యాడ్ చేస్తారు. అలా యాడ్ చేయడం వల్ల కొంచెం అల్లం ఫ్లేవర్ సరిగ్గా తెలియదు. నెక్స్ట్ బాగా కలుపుకొని ఒక 5 minutes అలాగే కుక్ అవ్వనివ్వాలి, చికెన్లోని వాటర్ అంతా వచ్చేటట్లు. నెక్స్ట్ కొంచెం సరిపడేంత కారం, ఉప్పు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. కారం అనేది కొంచెం పీసెస్కి పట్టేలాగా కలుపుకొని ఒక 1 minute అట్లా కుక్ అవ్వనివ్వాలి. నెక్స్ట్ అందులోకి కసూరి మేతి, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. కసూరి మేతి వల్ల కొంచెం ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఫైనల్గా ఇది మంచిగా మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా కలుపుకొని ఒక 1/2 minute అట్లా కుక్ అవ్వనివ్వండి. ఫైనల్గా అయితే కొత్తిమీరతో టచ్ ఇవ్వండి. అంతే, సింపుల్ వేలో చికెన్ కర్రీ ప్రిపేర్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.